మన తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ నుంచి నామినేషన్ వేయడానికి విచ్చేసిన మల్లన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన R&D మినిస్టర్ గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే యాదగిరిగుట్ట ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే మన బీర్ల ఎలయ్య గారు, అదేవిధంగా నకరికల్ ఎమ్మెల్యే వీరేశం గారు, అదేవిధంగా బిఎల్ఆర్ గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, జిల్లా అధ్యక్షులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక రంగించిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన మల్లన్న గారు గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నిజంగా కూడా ఈ రోజు నామినేషన్ కార్యక్రమంగా కనిపించట్లేదు. మనకు ఈ రోజే మనకి గెలిచి మనం ఉత్సాహం చేసుకుంటున్నటువంటి విజయోత్సవంగా కనిపిస్తుంది మనకు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఒకటే అర్థం చేసుకోవాలి, ఈసారి మల్లన్న గారు తప్పకుండా కాంగ్రెస్ అందరితో నిలబడుతున్నారు కాబట్టి మంచి మెజార్టీతోని, అత్యధిక మెజార్టీతోని మన గ్రాడ్యుయేట్స్ అంతా ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారు ప్రతి ఒక్కరు ముందే డిసైడ్ చేసుకుంటారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో ఉంది. అదేవిధంగా మల్లన్న ప్రశ్నించే గొంతుగా వారిని కాబట్టి వారు ఈ గవర్నమెంట్ కూడా ఎంతో సహకరించి మన ఎలక్షన్స్ లో వారు ఎంతో కృషి చేసి ప్రతి విలేజ్ తిరిగి ప్రతి టౌన్ తిరిగి పార్టీ గెలుపు కూడా వారు సాయం చేశారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే మల్లన్న గుర్తుకు ఓటేసి, మల్లన్నకు ఫస్ట్ ప్రియారిటీ ఓటేసి తప్పకుండా మనం గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.